ఒక్క నిరసన ఎన్నో పాఠాలను నేర్పిస్తుంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సాగుతున్న ఈ విద్యార్థుల నిరసన నీట్ పేపర్ లీకేజీ కాకుండా ఇంకా అనేక కోణాల్లో అక్కడ విద్యార్థులు అయితే నిరసనను కొనసాగిస్తున్నారు. అయితే ఇదే క్రమంలో కొన్ని అరుదైన ఘట్టాలు కూడా అక్కడ నమోదయ్యాయి. అయితే ఏ విధంగా అంటే అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న ప్రతి ఒక్క విద్యార్థి ఆకలి దప్పికలు మాని అక్కడ శ్రమిస్తూ అంటే పోలీసుల లాఠీ దెబ్బలు తింటూ ఆ బారిగేట్లను తోసుకెళ్తూ గట్టిగానే బీజేపీని గద్దదించాలన్న ఆలోచనతో చాలామంది విద్యార్థులు అయితే అక్కడ నిరసన కొనసాగిస్తున్నారు. అయితే ఇదే క్రమంలో హైదరాబాద్ నుంచి ముంబై నుండి స్విగ్గీ జొమాటో ఆర్డర్లు భారీ ఎత్తుగానే ఆర్డర్స్ వస్తున్నాయంట. ఈ ఆర్డర్స్ మరి ఎక్కడికి వెళ్తున్నాయంటే ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న ఈ విద్యార్థుల నిరసనకి హైదరాబాద్ అదేవిధంగా ముంబై నుండి ఇక్కడున్న చాలామంది జనాలు ఏం చేస్తున్నారంటే అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న వారి కోసం ఇక్కడ ఫుడ్ ఆర్డర్ పెడుతున్నారు. అయితే ఇది ఆర్డర్ పెట్టిన క్రమంలో ఢిల్లీలోని సమీప హోటల్లో ఆ ఫుడ్ను తీసుకొని జంతర్ మంతర్ వద్దకు వెళ్ళి అక్కడ ఎవరికి పడితే వాళ్ళకి ఈ ఫుడ్ ఇస్తున్నారు. అయితే ఇది సోషల్ మీడియాలో ఒక గొప్ప మనసుని చాటుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇదే క్రమంలో విద్యార్థులపైన టీయర్ గ్యాసులు, ఆ విద్యార్థులపైన లాఠీ దెబ్బలు, పోలీసులు అయితే విచక్షణ రహితంగా కొంచెం కూడా మానవత్వం మర్చిపోయి విద్యార్థుల పట్ల గట్టిగానే నిరసన చేస్తున్న విద్యార్థులను గట్టిగానే బాధిస్తున్నారు. అయితే ఇదే క్రమంలో బీజేపీ నేత యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే తప్ప ఇవి ఇప్పట్లో ముగిసేలా లేవు. అయితే విద్యార్థులు అయితే గట్టిగానే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ప్రయత్నించే క్రమంలో అక్కడున్న స్థానిక పోలీసులు కూడా విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ కఠిన వైఖరిలో చాలామంది విద్యార్థులు గాయాల పాలవుతున్నారు, అక్కడ రోధిస్తున్నారు. అయితే చిన్నపిల్లల నుండి పెద్దవారి దాకా ముసలి వాళ్ళు కూడా ఈ నిరసనలో పాల్గొంటున్నారు. అయితే ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి భారీ ఎత్తున నష్టపోతుంది మా కుటుంబాలే అని భారీ ఎత్తున నిరసనలు అయితే కొనసాగిస్తున్నారు. అయితే ఇదే క్రమంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అక్కడికి వచ్చాడు. అయితే పార్లమెంట్ సమీపంలో కొంతమంది కాంగ్రెస్ శ్రేణులు అక్కడ నిరసనలు చేస్తున్నారు. అయితే ఈ నిరసనలు చేసే క్రమంలో ఏమైందంటే అక్కడున్న పోలీసులు బలవంతంగా రాహుల్ గాంధీని లాక్కెళ్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఈ విజువల్స్ సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాయి. అయితే అతను నిరసన తెలియజేయడానికి వచ్చి అక్కడ ఉన్న విద్యార్థులకి సపోర్టుగా మాట్లాడుతున్న క్రమంలో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని అయితే అరెస్ట్ చేశారు. ఇదే క్రమంలో ఈ విషయం తెలుసుకున్న సోనియా గాంధీ ఏం చేసిందంటే జంతర్ మంతర్ సమీపంలోకి వచ్చి రాహుల్ గాంధీ కోసం, ప్రియాంక గాంధీ కోసం తను జస్టిస్ చెప్తున్నట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. అయితే ఇదే క్రమంలో రాహుల్ గాంధీ అరెస్ట్ తర్వాత మరి ఈ నిరసన ఇంకా ఉధృతంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటుపక్క విద్యార్థులు, ఇటుపక్క నిరసనకారులు, మరి అదే రీతిగా కొన్ని పొలిటికల్ పార్టీస్ కూడా అక్కడ వెళ్ళి అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఏదేమైనా చెప్పాలి అంటే ఈరోజు రేపటికి క్యాబినెట్ మీటింగ్ నిర్వహిస్తే ఆ క్యాబినెట్ మీటింగ్లో ఏం మాట్లాడతారు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే విద్యార్థులకు న్యాయం జరుగుతుందా లేదా అనే దానిపైన బీజేపీ నేతల్లో ఒక కొత్త టెన్షన్ మొదలైందని చెప్పుకోవచ్చు. అయితే ఇదే రీతిగా స్థానిక నిరసనకారుల్ని, పిల్లల్ని పోలీసులు గట్టిగానే ప్రశ్నిస్తూ పోలీసుల లాఠీ దెబ్బలు అయితే గట్టిగానే విద్యార్థులపైన పడుతున్నాయి. అయితే దీని కారణంగా చాలామంది విద్యార్థులు అయితే గాయాల పాలవుతున్నారు. అయితే అదే క్రమంలో అక్కడ కొంతమంది నకిలీ పోలీసులు కూడా ఉన్నట్లుగా మనకి సమాచారం వచ్చింది. అయితే కొంతమంది నకిలీ పోలీసులు అక్కడ ఉండి విద్యార్థులను లాఠీ తీసుకొని చితకబారుతున్నారు. అంటే ప్రశ్నించని విద్యార్థులు ఏదైతే పీస్ఫుల్ ప్రొటెస్ట్ వాళ్ళు చేస్తున్నారో ఆ ప్రొటెస్ట్కి భాగంగా పోలీసుల వైఖరి అయితే మరీ దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే అట్లా రివర్స్గా ప్రశ్నిస్తున్న విద్యార్థులని సమాధానం చెప్పకుండా ఆ నకిలీ పోలీసులు అయితే చితకబాదుతున్నారు. ఇదే క్రమంలో అక్కడ ఉన్న కొంతమంది విద్యార్థులు మీ ఐడి కార్డ్ చూపించండి అని అడిగినా తిరిగి వారిపైన దాడి చేస్తున్నారు. చూడాలి ఈ విద్యార్థులకి ఎన్ని రోజులు ఈ శ్రమలు అనేటివి ఉంటాయి. అంటే ఢిల్లీ పోలీసులు కొంచెం కూడా విద్యార్థులపైన కన్సర్న్ అనేది చూపించట్లేదని మనకు అర్థమవుతుంది. అయితే ఇదే క్రమంలో జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఈ నిరసనలు దేశ ఆర్థిక వ్యవస్థపై గట్టిగానే దెబ్బతీసేలా కనిపిస్తున్నాయి. అయితే అదే క్రమంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విద్యార్థులకు సపోర్ట్ ఇవ్వడం వల్ల మరి ఈ విద్యార్థుల ఫేవర్ కూడా కొంచెం కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తే మోడీని గద్దెదించే ప్రణాళికలు మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. అయితే ఇదే రీతిగా కొంతమంది బీజేపీ నేతలు, కొంతమంది నీట్ స్టూడెంట్స్ కూడా ఈ ప్రొటెస్ట్లో పాల్గొన్నట్లుగా సమాచారం వస్తుంది. చూడాలి ఇది ఏ విధంగా వెళ్తుంది, మరి విద్యార్థులకు న్యాయం జరుగుతుందా లేదా అనేది.